దీనికి మించి గేమ్ ఉండదు. మాకు యూబీఐ సర్టిఫికేట్ ఎందుకు వచ్చిందంటే నిన్న సాయంత్రం లాస్ట్ మంచిగా మిక్సింగ్ అయిపోయిన కాపీ ఒకటి మేము చూసుకున్న తర్వాత నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని మీకు చెప్తాను. ఒప్పుకొని చేసేసి కాపీ రైడ్ అవుతున్న టైంలో కూడా నేను అనుకుంది ఏంటంటే ఇది యూత్ పరంగానే వెళ్తున్న సినిమా అనుకున్నాను. నిన్న చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే అంటే ఇది నాలో నేను అనుకుంది, మేము ఎప్పుడు డిస్కషన్ పెట్టుకోలేదు ఈ సినిమా ఆడియన్స్ వాళ్ళు యూత్ ఫ్యామిలీ ఇవన్నీ ఏమనుకోలేదు. బట్ నేను కాపీ చూసిన తర్వాత జీరో వల్గారిటీ, జీరో క్రింజ్, జీరో అన్కంఫర్టబుల్నెస్. మీరు చిన్నపిల్లల్ని నేర్చుకొని సినిమాకి వచ్చినా కూడా మీకు ఇంత అన్కంఫర్టబుల్నెస్ అనిపించినా కూడా మీరు క్వశ్చన్ అయ్యారు, మేము ఆన్సర్ చెప్తాం. లైక్ యూ కెన్ పాయింట్ అవుట్ లైక్ నువ్వు తప్పు చెప్పినావు ఆ రోజు ఈరోజు ప్రెస్ మీట్లో అని చెప్పారు. ఇట్స్ అ ఫిలిం ఫర్ ఫ్యామిలీ. అంటే మీరు 2 నిమిషాల 20 సెకండ్ల ట్రైలర్లో మీరు 10 సెకండ్లు పట్టుకుంటారా, మిగిలిపోయిన 2 నిమిషాల 10 సెకండ్లు పట్టుకుంటారా అనేది అది మనం పెరిగిన వాతావరణము, మనకి నచ్చే విషయాలు, మన క్యారెక్టర్ అవన్నిటిని బట్టి ఉంటుంది. అది ఎవరికి వాళ్ళకి మారుతూ ఉంటుంది. అది ఇప్పుడు అమ్మాయిలను అంటే లవ్ అమ్మాయిలంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నేమ్ పాటన వస్తుంది వాళ్ళకి, స్వాగ్ డైలాగ్ డెలివరీ అవి ఇవి నచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే క్యారెక్టర్ వస్తారు. ఏవి కనిపించకుండా 2 నిమిషాల 20 సెకండ్ల ట్రైలర్లో నేను చెప్పిన 8 సెకండ్లతో మరి ఆ 8 సెకండ్లు పట్టుకొని మొత్తం సినిమా చూస్తామంటారా? మీరు చూస్తారా? ఆ 8 సెకండ్లే ఇంపాక్ట్ అయింది. బట్ అంటే 2 గంటల 10 నిమిషాలు సినిమాలో 10 సెకండ్లు మ్యాటర్ కాకపోవచ్చు. 2 గంటల 10 నిమిషాలు అంటే 2 నిమిషాల 20 సెకండ్లలో సార్ 2 నిమిషాల 20 సెకండ్ ట్రైలర్ లో కూడా 10 సెకండ్లు ఏం మ్యాటర్ అయింది? ఒక స్లమ్ కుర్రోడ్ కథ, అది ఒక స్లమ్ కుర్రోడ్ ఎలా మాట్లాడతాడో అలా జెన్యున్ గా చూపించాం. దాంట్లో ఆ ఒక్క బూతుల్నే ఎందుకు చూస్తున్నారు? ఆ కుర్రోడ్ జర్నీ చూపించాం, అది ఎందుకు పట్టించుకోవట్లేదు? అదే బాగా స్ట్రైక్ అయిందని అంటే మీరు అలాగా మీకు అదొక్కటే కనిపించింది. ఇప్పుడు నిన్న ఇన్ని సినిమాలో ఎప్పుడు అన్నపూర్ణ సుప్రియ గారు ఫోన్ చేయలేదు. నిన్న సుప్రియ గారు ఫోన్ చేసి ట్రైలర్ అదిరిపోయిందండి అన్నారు. ఇప్పుడు అంటే ఆవిడకి అయినా తెలీదా? అంటే ఆవిడ కూడా మన ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళే కదా, ఆవిడకి అయినా తెలీదా? అంటే ఆవిడ అన్నారు, నేను అడిగా ఏమన్నా అర్థమైందండి అంటే మాట్లాడకపోవచ్చు అండి, మాకు తెలుసు కదా, కానీ అలాంటిది ఏం లేదు, నేను ఆ హీరో క్యారెక్టర్ని ఫాలో అయ్యాను అని. అట్లా మీరు ఎందుకు చూడరు? ఎందుకు ఏదన్నా ఇప్పుడు పిల్లు అప్పుడు కూడా అంతే, అనుపమ చేంజ్ ఓవరా నా టాపిక్ మీద వెళ్తున్నారు. ఏదన్నా ఆ నెగిటివ్ సైడ్ ఎందుకు చూస్తున్నారు ప్రతిసారి? నేను ఒకటే చెప్తాను సార్, నేను నిన్న ఒకటి ఆన్సర్ చేయాలి, ఇంకా ఒక్కసారి చెప్తాను. మనము వై ఆర్ వి నాట్ ఏబుల్ టు మేక్ ఇంటర్నేషనల్ సినిమా అని ఫీల్ అవుతుంటాం. మనం